హాయ్ అన్న, ఇప్పుడు ఏవైతే సోషల్ మీడియాలో కొన్ని ప్రాపగండా పోస్టులు అయితే వేయడం అయితే జరుగుతుంది, దానివల్ల ప్రజలు అప్రమత్తం అయితే అవుతున్నారు. దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో యాజ్ ఆఫ్ నో ఏంటంటే చాలామంది మార్నింగ్ లేవగానే క్యూరియాసిటీగా న్యూస్ చూస్తారు. ఎందుకంటే ఆ న్యూస్ చూసాకనే డే అనేది స్టార్ట్ అవుతుంది, డైలీ రొటీన్ అనేది. సో న్యూస్లోనే ఫేక్ న్యూస్ వచ్చిన తర్వాత ఆ మనిషి డైలీ రొటీన్ అనేది చేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, ఆ రోజున తనకి ఏదైనా వర్క్ ఉందనుకోండి, అర్జెంట్ వర్క్ ఉందనుకోండి, ఈ ఫేక్ న్యూస్ చూసి తను ఆగిపోతాడు. సో తను కాకుండా ఇంట్లో వాళ్ళందరికీ మ్యానిపులేట్ చేసి మనం ఈరోజు ఎక్కడికి వెళ్ళొద్దు, మనం ఇక్కడే ఇంట్లోనే కూర్చుందాము, మనం ఇక ఆ రోజు వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కూడా డైలీ వేజెస్ కూడా ఆగిపోతాయి. సో ఆ ఫేక్ న్యూస్ వల్ల ఇంట్లో వాళ్ళకి కూడా చాలా వరకు డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో అనుకుంటారు. అండ్ యాజ్ ఆఫ్ నో ఏంటంటే ఫేక్ న్యూస్ అనేది చాలా ఎక్కువైపోయింది. అండ్ ఓన్లీ థంబ్నెయిల్ చూసి చాలామంది న్యూస్ మొత్తం వినకుండా థంబ్నెయిల్ చూసి స్క్రోల్ డౌన్ చేసుకుంటున్నారు. ఓకే, ఇలా లాక్డౌన్, సో మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే కూర్చోవాలి. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ లాక్డౌన్ గురించి ఏమన్నాడంటే, మనం నెక్స్ట్ ఒక లాక్డౌన్ అనేది రాబోతుంది, మనం రెడీగా ఉండాలి అని అన్నారు. బట్ జనాలు అందరూ ఏమనుకున్నారంటే లాక్డౌన్ అంటే మనం మళ్ళీ తాళాలు వేసుకొని ఇంట్లోనే కూర్చోవాలి, మళ్ళీ సోషల్ డిస్టెన్స్ అని అనుకుంటున్నారు. బట్ అది ఒక థంబ్నెయిల్ అనేది ప్రాపర్గా క్రియేట్ చేయకుండా కొంతమంది ఆ ఛానల్ వాళ్ళు, లైక్ ఆర్టీవీ ఛానల్ కానీ అది చూస్తున్నాం, వాళ్ళు రిపీటెడ్గా ఇస్తున్నారు. అది అలా వేయడం చాలా వరకు మిస్టేక్. అది అంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే, లాక్డౌన్లో మనం ఎలా అయితే కలిసిమెలిసి ఉన్నామో అలానే మీరు ఉండాలి, నెక్స్ట్ మనకు ప్రిపేర్ అయ్యి ఉండాలని చెప్పింది. దాని తర్వాత మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక మేడం కూడా ఏమని చెప్పారంటే, లాక్డౌన్ అయితే ఏదైతే ఉందో అది లేదు, మీరు ఒట్టిగా ప్రాపగండా అయితే ఇది చేయొద్దు, ఫిలాయించొద్దు అని చెప్పారు వాళ్ళు. దాని గురించి మీరు ఏం చెప్పాలి? సో ఇప్పుడు ఇంట్లో ఒక డెసిషన్ తీసుకుంటే ఇంటికి పెద్ద అనే డెసిషన్ అనేది ఇంపార్టెంట్. బట్ నువ్వెవరే అందరి గురించి చెప్పడానికి? నువ్వేం పెద్ద అది కాదు కదా. నువ్వు నీ ఇంట్లోకి డెసిషన్ తీసుకోవాలి. ప్రజలందరికీ నువ్వు చెప్పడానికి నువ్వెవరు? హూ ద హెల్ ఆర్ యూ? ఒకటి ఏంటంటే, మనం జనాలకి ఒక మెసేజ్ ఇస్తున్నామంటే ప్రాపర్గా అది 100% రిజల్ట్, అది అంటే ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది చూసుకొని రిజల్ట్ అనేది ముందు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది. ఒక యుద్ధం జరిగేటప్పుడు నీకు అసలు యుద్ధం గురించి ప్రాపర్గా తెలియదు, అసలు ఎందుకు జరుగుతుందో తెలియదు, అక్కడ చమురు, అక్కడ ఆయిల్ గురించి జరుగుతుంది అనేది ఒక మేజర్ ఇష్యూ అనేది జరుగుతుంది. మన ఇండియాకి ఆయిల్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. అండ్ యాజ్ ఆఫ్ నో ఆయిల్ గురించి అక్కడ మాట్లాడుతున్నా కానీ ఇక్కడ మనం పెట్రోల్ బంకులు బంద్ అయిపోయాయి, ఇంకా మనకు దొరకదు, ఇంకా మన డీజిల్ దొరకదు అని ఇక్కడ ఒక ఫేక్ న్యూస్ అనేది క్రియేట్ చేసి జనాలు అందరూ వెంటనే ఏం చేస్తున్నారు అంటే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళేసరికి డ్రమ్ములు, బకెట్లు పట్టుకొని, బాటిల్స్ పట్టుకొని నిలబడుతున్నారు. అక్కడ ఏమవుతుందంటే, జనాలందరికీ ఎమర్జెన్సీ పెట్రోల్ వచ్చినవాడు లైన్లో ఉండాల్సి వస్తుంది. ఎటువంటి ఎమర్జెన్సీ లేనివాడు ఏమో ముందే వెళ్ళి లైన్లో నిలబడి పెట్రోల్ తీసుకోవాల్సి వస్తుంది. సో అట్లాంటి ఇబ్బంది అనేది చాలా వరకు క్రియేట్ అవుతున్నాయి. సో నేను ఏమంటున్నా అంటే, ఫేక్ న్యూస్ అనేది ఎప్పుడు క్రియేట్ చేయొద్దు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఒక అందరితోటి సమ్మిట్ క్రియేట్ చేసి, లైక్ వెస్టర్న్ ఏషియా ఎంతవరకు లాస్ అవుతుంది, మనం ఎటువంటి ప్రాపర్ ఎజెండా అనేది మనం తీసుకోవాలి, ఎటువంటి రివల్యూషన్కి మనకు రెడీగా ఉండాలి అనేది ఒక మీటింగ్ పెట్టుకున్నారు కదా. ఆ మీటింగ్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని అంటే, మనము రేపు ఒక ఏదైనా విపత్తు జరిగిందనుకో, మనం దానికి ఎదుర్కోవాలని అంటే మనము ఈరోజు ఒక 10 రూపాయలు ఖర్చు పెడుతున్నామంటే, మనం చూసి రేపు ఒక 10 రూపాయలు అనేది ఖర్చు కాకుండా 2 రూపాయలు 3 రూపాయలు మెల్లగా ఖర్చు పెట్టుకుంటే, రేపు మనకు విపత్తు వచ్చే టైంకి 1 రూపాయి కూడా మిగలకపోతే ఏమవుతుంది? మనం ఏం చేయలేము, 1 రూపాయి లేకపోతే మనం బ్రతకలేము. సో నిదానంగా ఆలోచించి ఖర్చు పెట్టుకోవాలి. అదేవిధంగా మన దేశంలో కూడా ఫుడ్ కానీ ఏదైనా కానీ మనం ఎక్కువ మోతాదులో మన రోజు సరిపడే ఫుడ్ తింటే బాగుంటుంది. కానీ వేస్టేజ్ ఫుడ్ అలా పడేయడం వల్ల ఏమవుతుంది అంటే, రేపటికి మనకు ఆ ఫుడ్ కావాలన్నప్పుడు ఆయనతో ఫుడ్ కూడా దొరకదు. సో మనం ఏంటంటే ఏదున్నా కూడా లిమిటెడ్ ఎడిషన్గా ఉండాలి. ఏదో జరుగుతుందనేసి తొందరపడి మనము టైం వేస్ట్ చేసుకోవద్దు. అలా అదేవిధంగా మన ఫ్యామిలీ కూడా ఇబ్బంది పెట్టొద్దు. ఇలాంటి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ అవ్వడం వల్ల వాళ్ళందరూ కూడా ఫాలో అప్ అవుతారు కదా, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫాలో అప్ అయ్యి దాని ద్వారా ఆ ఫేక్ న్యూస్లు విని ఇక్కడ ముందుగానే పెట్రోల్ ఉన్నా కూడా లేదని చెప్పి, గ్యాస్ ఉన్నా కూడా రేట్లు పెరిగినాయని చెప్పి, అంటే ఒక బిజినెస్ ఎజెండాగా ఆ రకంగా వెళ్తుంది కదా. అట్లయితే సామాన్యుడి పైన ప్రెజర్ పడుతుంది. అంటే ఇప్పుడు నేను ఒక బ్రదర్ ఒకటి చెప్తాను, పెట్రోల్ బంకులు ఎందుకు బంద్ ఉంటున్నాయి ఇప్పుడు అంటే, పెట్రోల్ బంక్ బంద్ ఉండడానికి కారణం ఏంటంటే మనం తొందరపడి అక్కడికి వెళ్ళడం వల్ల ఎక్కువ పీపుల్ అనేది గ్యాదర్ అవుతున్నారు కాబట్టి పెట్రోల్ బంక్ తొందరగా క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే మనము ఆలోచన చేసి, ఇప్పుడు ఇవాళ చూసుకున్నట్టయితే అంత రష్ లేదు. నిన్న నైట్ నుండి నేను కారు తీసుకెళ్ళాను. నా కారు ఫస్ట్ డే వచ్చేసి నాకు ప్రాబ్లం అయింది. నా ట్యాంక్ ఖాళీ అయ్యేదాకా తిరిగా. తర్వాత నేను వెళ్ళి కొట్టించుకున్నాను నైట్.
తర్వాత చూస్తే రష్ లేదు. నేను వెళ్ళగానే పెట్రోల్ కొట్టించుకున్నా. అంటే అర్థమైంది ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఫేక్ న్యూస్ చూసి జనాలందరూ ఫాలో అయ్యి అలా టైం వేస్ట్ చేసుకున్నారు. బట్ మనకి ఇంకా ఇప్పుడు ఏమంటున్నారంటే మన కంట్రీ ఇప్పుడు శ్రీలంకకి 40,000 టన్నుల డీజిల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే మన ఇండియాలో డీజిల్ ఉన్నట్ట లేనట్ట? డీజిల్ ఉంది కాబట్టే కదా శ్రీలంకకి సపోర్ట్ చేస్తుంది. డీజిల్ లేకపోతే ఎందుకు సపోర్ట్ చేస్తారు? లేకుండా కూడా డప్పు కొట్టుకోదు కదా మన కంట్రీ. సో అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. డీజిల్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తుందంటే మన దగ్గర ఉంది. అరే బాబు 74 రోజుల వరకు మనకి ఎటువంటి క్రైసిస్ మనకి ఎటువంటి లేదు అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్గా చెప్పింది. చెప్పినప్పుడు వినాలి, ఎటువంటి వదంతులు నమ్మొద్దు. అండ్ ఫేక్ న్యూస్ చెప్పే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు ఫేక్ న్యూస్లు పెట్టుకొని ఈరోజు బ్రతుకుతారేమో, రేపు బ్రతుకుతారేమో, జీవితాంతం బ్రతకలేరు. ఎందుకంటే ఒకసారి మీ మీద రిమార్క్ వచ్చింది అనుకో, మీ జీవితంలో మీ ఛానల్ ఎవరు చూడడు. అంటే ఏ ఛానల్ పెడుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? నేనైతే యాజ్ ఆఫ్ నౌ ఒక ఆర్టీవీ ఛానల్ చూశాను. నేను చూసింది కాబట్టి చెప్తున్నాను. ఆర్టీవీలో ఎలా ఇస్తారంటే టీవీ9కి ఆర్టీవీకి ఏంటి కంపారిజన్ అంటే టీవీ9 అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తే కానీ ఆర్టీవీ అడ్వర్టైజ్మెంట్ వేయదు. కంటిన్యూగా ఇస్తూనే ఉంటారు, గుర్తూనే ఉంటారు, అదే వస్తుంది కంటిన్యూగా. అండ్ అది నేను ఒకటి చెప్పాలనుకున్నా. అండ్ ఎవరైనా సరే ప్రతిదీ న్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ 4 దిక్కుల నుంచి ఒక వార్తలు వస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే అన్నీ ఎదుర్కొని అన్నిటికీ పోటీగా మనం బతికేటట్టు ఉండాలి. కానీ తప్పుడు సమాచారం ఇచ్చి మనుషులను తప్పుదారి పట్టించడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. యాజ్ ఏ కామన్ మ్యాన్గా నేను చెప్తున్నాను, మీకు అదొక సవాల్గా చెప్తున్నాను. మీరు ఇంట్లో కూర్చొని ఫోన్లో చూసుకుంటా న్యూస్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను. ఫేక్ న్యూస్లు నమ్మకండి, థంబ్నెయిల్స్ చూసి అసలు మోసపోకండి. మన కోసము మన దేశం ఆల్రెడీ మనం ఒక సిటిజన్గా, మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మన కోసము దేశము ఆల్రెడీ మన కోసం రెడీగా పెట్టుకుంది. మనం బ్రతికేలాగా మనం చూసుకుంటుంది. అంటే మన కంట్లో మనం ఏలు పెట్టము ఎప్పుడు కూడా. ఓకే, మనం బాగుండాలనే కోరుకుంటాము. అదే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. ట్రస్ట్ చేయండి. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ కదా అంటే ఒక పాలిటిక్స్ని రన్ చేయొద్దు. ఎందుకంటే యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా మనం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే వేరే దేశాలు చూసుకున్నట్టయితే చచ్చిపోతున్నారు జనాలు. అండ్ ఒక న్యూస్ ఛానల్ లైవ్ చూస్తున్నా కానీ ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది. ఒక రిపోర్టర్ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నా బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది. అంటే మన దేశంలో అటువంటి ప్రిమిసెస్ రాలేదు. ఎందుకు అని అంటే మన దేశము ఎటువంటి దాంట్లో మనము వేలు పెట్టి ఎటువంటి దాంట్లో లైక్ సపోర్ట్ అనేది అన్ని కంట్రీస్కి సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. దేనిలో కూడా మేము సపోర్ట్ ఇవ్వము, మేము వెనకంజ ఉన్నాము అని లేదు. సో అందుకని నేను అదే చెప్తున్నాను. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నేను ఒకటే చెప్తున్నాను, ఫేక్ న్యూస్ ఏం నమ్మకండి. అండ్ మీ ఇంట్లో వాళ్ళందరికీ ధైర్యంగా చెప్పండి, మన కంట్రీ సేఫ్ జోన్లో ఉంది, మనం కూడా సేఫ్ జోన్లో ఉన్నాం, మన ఫ్యామిలీ కూడా సేఫ్ జోన్లో ఉంది. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎవ్రీథింగ్ మనకు దొరుకుతుంది. అండ్ గ్యాస్ కూడా యాజ్ యూజువల్గా దొరుకుతుంది. బ్లాక్లో మాత్రం అసలు కొనకండి. ఏదో గందరగోళం సృష్టిస్తే టీవీ ముందుకు వస్తుంది, పెద్ద టీవీలతో పాటు అన్ని టీవీలతో ఇది కూడా పాపులారిటీ చెందుతుందనే ఆలోచనతో స్వార్థంతో చేస్తున్న పని. ఇంతమంది జనాలు ఇబ్బంది పడుతున్నా ఎక్కడో కూడా మానవత్వం లేకుండా ఇలా ప్రచారాలు చేస్తూ మనల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఎంతో అన్యాయమైనటువంటి వార్తలను ప్రజల్లోకి పంపిస్తూ గందరగోళం చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి వదంతులు ఎవరు నమ్మొద్దు. ఏది మన దేశానికి వచ్చిన నష్టమేమీ లేదు. అన్ని రంగాల్లో మన దేశం సుసంపన్నంగా ముందుకు వెళుతుంది. ఖచ్చితంగా మన దేశం ఎప్పుడూ కూడా యుద్ధాన్ని కోరుకోదు కాబట్టి యుద్ధాన్ని ఆపే శక్తి కూడా మన దేశానికి ఈరోజు వస్తుంది. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మధ్యవర్తిత్వం వహించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మన దేశానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి వదంతులు నమ్మొద్దు.